వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ ప్రెస్ మీట్. అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. నిన్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించినప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆద్యంతం ఆయన ప్రోగ్రామ్ లో చెప్పినటువంటి మాటలు వింటే నిజంగా కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే 4 సార్లు ప్రతిసారి ఆయనే కోట్ చేస్తారు. 4 సార్లు నేను ముఖ్యమంత్రిని చేశాను, 4 సార్లు ముఖ్యమంత్రిని చేశాను అంటే 4 సార్లు ఎంతమందిని మోసం చేశారు అనే గుర్తొస్తా ఉంది. అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నాకే అలా అనిపిస్తా ఉంటే రైతు సోదరులు ఎంత బాధపడతా ఉన్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర రైతులందరూ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంతేలే అని డిసైడ్ అయ్యారా, లేకపోతే టైం వచ్చినప్పుడు మీకు మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వివరాల్లోకి వెళ్తే 2 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు చెప్పారు, దాదాపుగా మాకు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తానని చెప్పారు. మొదటి సంవత్సరం అసలు దాని గురించే మర్చిపోయారు. ఈ సంవత్సరం దాదాపుగా ఒక 10,000 రూపాయలు ఎంతో ఇచ్చినట్టున్నారు. అంటే ఒక్కొక్క రైతుకి 30,000 రూపాయలు వీళ్ళు బాకీ పడిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోతారని మీరు ఎందుకు భావిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పినప్పుడు ప్రజలకి ఈ ఒక వర్గ ప్రజలకి అంటే రైతులకి మేలు చేస్తానని చెప్పి మీరు చెబితే రైతులు ఆశపడతారు. కానీ మీరు ఏంటంటే ప్రజలు మర్చిపోతారు, ప్రజల్ని ఎప్పుడు కూడా మోసం చేయొచ్చు అని అనుకోవడం మీ పొరపాటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు రైతులకి సంబంధించిన హామీని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నిలబెట్టుకున్నారో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, వ్యవసాయం దండగా, విద్యుత్తు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో రైతులు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ ఎన్నికల ముందు మీరు మోసం చేశారు. రైతుల్ని హక్కున చేర్చుకుంటానని చెప్పారు. రైతులను హక్కున చేర్చుకుంటానని చెప్పినటువంటి మీరు ఎన్నికలైపోయిన తర్వాత మర్చిపోయి ప్రతి ఒక్క ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం మాట్లాడతారు, మేము ఈ విధంగా చేస్తా ఉన్నాం, మీరు ఏమి చెప్పారో అది చేస్తున్నారా లేదా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతే తప్ప ఈ రోజు ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం ఎలా చేసింది? గత ప్రభుత్వం ధైర్యంగా చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు కష్టాలు తీర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం రైతు యొక్క అవసరాలు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుకి అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ధైర్యంగా దమ్ముగా కూడా చెప్పగలనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.